బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్సియు వద్ద ఆందోళనలు అయితే ఇంకా ఆగడం లేదు. వర్సిటీ విద్యార్థులు అసలు వెనక్కి తగ్గడం లేదు. 400 ఎకరాల భూ వివాదంపై ధర్నాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు జోరందుకున్నాయి. స్టూడెంట్స్ కు విద్యార్థి సంఘాలు, వామపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. దీంతో వర్సిటీ ఎదుట పోలీసులు మోహరించారు. విద్యార్థులను బయటకు రానివ్వడం లేదు. అటు నిన్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారు పోలీసులు. అయినా నిరసనకారులు వెనక్కి తగ్గడం లేదు. ఇక మరోవైపు కాసేపట్లో హెచ్సియు భూ వివాదంపై హైకోర్టులో విచారణ షురూ కానుంది. అంతేకాదు హెచ్సియు భూములు సందర్శించి నివేదిక ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రార్ను సుప్రీంకోర్టు ఆదేశించింది కూడా. ఈ నేపథ్యంలో హెచ్సియు భూ వివాదంపై అదే ఉత్కంఠ కొనసాగుతుంది. ఇక హెచ్సియు భూములు కాపాడాలంటూ ముట్టడికి యత్నించిన విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. రైట్, ఇక హెచ్సియు దగ్గర అయితే ఆందోళన ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, ఇప్పుడు హెచ్సియు దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆల్రెడీ హైకోర్టు రిజిస్ట్రార్ ను సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది ఒక నివేదిక ఇవ్వాలని. మరి నివేదిక ఇచ్చే ఛాన్స్ ఉందా? అప్డేట్స్ ఏంటి? శాలిని, హెచ్సియు దగ్గర విద్యార్థుల యొక్క ఆందోళన వరుసగా 5వ రోజు కొనసాగుతోంది. ఇప్పటికే విద్యార్థులు అనేక సందర్భాల్లో తెలియజేశారు, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం తాము తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, 400 ఎకరాల భూమిని, ఆ హెచ్సియు పరిధిలో ఉన్నటువంటి భూమిని యథావిధిగా ఉంచేసేయాలనేది విద్యార్థులు చేసినటువంటి డిమాండ్. ఆ డిమాండ్ లో భాగంగానే గత 4 రోజుల నుంచి వాళ్ళ 5వ రోజు వరుసగా ఆందోళనలు కంటిన్యూ చేస్తున్నారు. ఇక ఉదయం పెద్ద ఎత్తున ఏబీవీపీ నేతలు కూడా ఇక్కడకు చేరుకోవడం జరిగింది. లోపలికి వందలాది మందిగా లోపలికి వెళ్లి లోపల జరుగుతున్నటువంటి కార్యకలాపాలను, అంటే భూమి చదువు చేస్తున్నటువంటి ఆ వ్యవహారాన్ని మొత్తాన్ని కూడా ఆపేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకొని ఇక్కడి నుంచి తరలించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు వినూత్నంగా ప్రస్తుతం ఈ యొక్క అంశం అనేది కోర్టు పరిధిలోకి వెళ్ళింది. 2 గంటల 15 నిమిషాలకు హైకోర్టు ఈ యొక్క హెచ్సియు భూముల మీద విచారణ చేయబోతుంది. నిన్న వాదనలు జరిగాయి, ఇవాళ కూడా మరొకసారి వాదనలు జరగబోతున్నాయి. ఇదిలా ఉంటే 3 గంటల 45 నిమిషాలకు సుప్రీంకోర్టులో కూడా విచారణకు రాబోతోంది. సో వీటన్నిటికీ సంబంధించి ఇప్పుడు ఈ యొక్క ఆందోళనలు మరింత ఉధృతం చేస్తూ ఏకంగా హంగర్ స్ట్రైక్ కు పూనుకున్నారు హెచ్సియు విద్యార్థులు. ప్రస్తుతం మనతో విద్యార్థులు ఉన్నారు, ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పటి వరకు ఆందోళన చేస్తున్నటువంటి వారంతా కూడా బ్లాక్ బ్యాడ్జ్లను తరలించి బ్లాక్ స్ట్రిప్స్ లను ధరించి హంగర్ స్ట్రైక్, అంటే ఎటువంటి అన్నపానీయాలను ముట్టుకోకుండా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా తమ పరిధిలో ఉన్నటువంటి భూములు తమకే దక్కాలి తప్ప ఎటువంటి ఇతర ప్రైవేటు పరం కాకుండా మాత్రం ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలి. ఇటువంటి చర్యలు చేస్తే మాత్రం ఖచ్చితంగా తాము యొక్క ఆందోళనను విరమించే ప్రసక్తి లేదు. అప్పటి వరకు అన్నపానీయాలు కూడా ముట్టుకోమంటూ వాళ్ళందరూ భీష్మించుకొని కూర్చున్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, చెప్పండి, అంటే ఏంటి ఇప్పుడు అంటే హంగర్ స్ట్రైక్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? అసలు మీ యొక్క ప్రధాన ఎజెండా ఏంటి, ఏం చెప్తారు? సార్, హంగర్ స్ట్రైక్ వచ్చేసి ఈరోజు పొద్దున్నే 10 గంటల నుంచి మేము స్టార్ట్ చేశాము. ఒక ఇండెఫినైట్ హంగర్ స్ట్రైక్ కాల్ ఇచ్చేసి, ఎందుకంటే నేను కోర్టు ఆర్డర్ ఇచ్చినా కానీ స్టే ఆర్డర్ ఇచ్చినా కానీ ఈరోజు మళ్ళీ కేసు గురించి మళ్ళీ వాదం జరుగుతూ ఉంది, మళ్ళీ 215కి. సో స్టే ఇచ్చినా కానీ వీళ్ళు మాన్యువల్గా అక్కడ పని చేయడం జరుగుతూనే ఉంది. ఇంకా పోలీస్ ఫోర్సెస్ని ఇంకా ఎక్కువ చేసేసి లోపల ఏం జరుగుతుందని తెలియకుండా కూడా ఇంకా చేస్తూనే ఉన్నారు. అక్కడ మార్నింగ్ మేము సైట్కి వెనకాల పక్క నుంచి వెళ్ళేటప్పుడు అన్ని సూపర్వైజర్, జేసీబీస్ అన్నీ అక్కడే ఉన్నాయి. ఇంకా వాళ్ళు చెప్తానే ఉన్నారు ఏ వర్క్ అక్కడ జరగటం లేదు అట్ట ఇట అని పోలీసు మమ్మల్ని గెంటేస్తూనే ఉన్నారు. కానీ మేము మార్నింగ్ టైంలో వెళ్ళి, ఇది కావాలంటే మీరు చూసుకోవచ్చు, ఇది మార్నింగ్ అన్ని సూపర్వైజర్ అందరు అక్కడే ఉన్నారు. ఇంకా మాన్యువల్గా ఈ మనుషుల్ని పెట్టుకునేసి మాన్యువల్గా జిగ్సా మిషన్స్ అన్ని పెట్టుకునేసి ట్రీస్ అనేవి కట్ చేస్తూనే ఉన్నారు. ఆ ఫోటేజెస్ అన్ని త్వరగా మేము మీడియాకి ఇస్తాము. సో మా డిమాండ్స్ ఇంతే. పోలీస్ ఫోర్సెస్ ఈ యూనివర్సిటీ నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈ పోలీస్ ఫోర్స్ ఇక్కడ వాళ్ళు ఇన్ని చెట్లు కొట్టేస్తా ఇదా వాళ్ళు చూసేది, చెట్లు కొట్టేస్తా వాళ్ళు టెంట్ వేసుకొని నీడుకున్నారా ఇక్కడ? ఇన్ని జంతువులకి నీడ లేకుండా చేసి వాళ్ళకి నీడ కావాలన్నా ఇక్కడ వాళ్ళకి ఏదైనా ఒక చెట్టు చిక్కితే చాలు కింద కూర్చుంటారు. అక్కడ వెళ్ళి అన్ని చెట్లు అక్కడ కొట్టేస్తున్నారు.
ఏం పబ్లిక్ కోసం కొంచెం హెల్ప్ చేయలేరా? వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చేసి రేపు ఇక్కడ చదువుకోవాలి, వాళ్ళకి ఓన్లీ పవర్ ఉందనేసి వాళ్ళు మా పైన వాడుతున్నారా ఏమి ఇవన్నీ? అక్కడ మార్నింగ్ వెళ్ళి రిక్వెస్ట్ చేస్తున్నాము, క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి, రిక్వెస్ట్ చేసినా కానీ నువ్వు ఎవడో అయ్యా అని గెంటుతున్నారు వేసుకొనేసి అలా. అంటే కోర్టు ఏదైతే చెప్తూ ఉందో వాళ్ళ ఆర్డర్స్ ఉన్నాయి, దీనికి సంబంధించి అప్పటి వరకు కూడా ఎటువంటి కార్యకలాపాలు కొనసాగించొద్దు అనేది ఇప్పటికే కోర్టు చెప్పింది. వాటిని కూడా ధిక్కరిస్తూ పనులు జరుగుతున్నాయి అంటున్నారు. అవునవును సార్, అక్కడ కోర్టు ఆర్డర్ ఇచ్చినా కానీ అక్కడ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ మాన్యువల్ గా యూజ్ చేసేసి అక్కడ ట్రీస్ అన్ని కట్ చేస్తున్నారు. అక్కడ ఫోటేజెస్ ఉన్నాయి, అది మీడియాకి తొందరగా మేము సబ్మిట్ చేస్తాం సార్. ఏం చెప్తారు? ఒక పక్కన లాఠీ చార్జీలు జరుగుతున్నాయి, పనులు మాత్రం ఆగట్లేదు, చివరికి మీరు హంగర్ స్ట్రైక్ కూడా దిగారు. ఇన్సిడెంట్ కు సంబంధించి ఏం చెప్తారు? ఇన్సిడెంట్ కి నిన్న కోర్టు మేము 3 రోజుల నుంచి పోరాడుతూనే ఉన్నామండి. తర్వాత నిన్న కొంచెం కోర్టు ఆ తీర్పు ఇచ్చిన తర్వాత పాజ్ చేయమంటే మేము చాలా రిలీవ్డ్ గా ఫీల్ అయ్యాం, ఇప్పుడు ఈ కొంచెం అన్నా కాపాడుకోవచ్చని. కానీ చూస్తే అది అయినా సరే ఆపట్లేదు. ఇంకా కూడా పోలీసులు వెనక్కి తగ్గేటట్టు లేరు. అందరూ ఇంకా బెటాలియన్ వేసుకుని ఇంకా ఎక్కువ పోలీస్ ఫోర్స్ దించుంది. కోర్టు అలా ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళు ఇలాగా చేయడం అనేది మాకు చాలా బాధగా ఉంది. అంటే మేము ఇంకా వేరే దారి లేక కోర్టు మాటలు కూడా వినకుండా వాళ్ళు జేసీబీలు వెనక్కి తీసుకెళ్లారు. కానీ ఇంకా మాన్యువల్ గా మనుషులు వచ్చి వర్క్ చేస్తున్నారు, చైన్ సాస్ అయి పెట్టి మెకానికల్ గా వాటిని కట్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళని అందరినీ ఇంకా దారుణంగా డీటైన్ చేస్తున్నారు. అసలు అటు సైడ్ కొంచెం కూడా అలా ఇట్లా నిన్నటికంటే ఇంకా స్టిక్ చేశారు. సో మాకు అక్కడ పని జరుగుతుందని ప్రూఫ్స్ కోసం మేము చాలా కష్టపడి ఎక్కడి నుంచో వెళ్ళి తీసుకోవాల్సి ఉన్న పరిస్థితి వస్తుంది. అసలు ఆ రోడ్ల మీదకి వెళ్తుంటేనే మమ్మల్ని రానివ్వట్లేదు. అండ్ మా వైస్ ఛాన్సలర్ కానీ రిజిస్ట్రార్ కానీ మాకు ఏమాత్రం హెల్ప్ చేయట్లేదు. నిన్న కోర్టు ఆర్డర్ తీసుకొని వైస్ ఛాన్సలర్ దగ్గరికి వెంటనే మెసేజ్ చేసి మీరు వచ్చి ఆపించండి, ఇది కోర్టు ఇట్లాగా అప్పటి వరకు పాస్ చేయమంది రేపటి వరకు అని అంటే వాళ్ళు రెస్పాండ్ కూడా అవ్వాల. వాళ్ళకి అంటే ఇక్కడ ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. మేము ఇంకా రిజిస్ట్రార్ వైస్ ఛాన్సలర్ వాళ్ళు కోర్టు తీర్పు కోసం వెయిట్ చేస్తున్నారేమో, అది రాగానే మాతో పాటు వచ్చి వాళ్ళని ఆపించే ప్రయత్నం చేస్తారనుకున్నాం. కానీ వాళ్ళు మాతో అసలు మాట్లాడని పరిస్థితి. అసలు అది సెంట్రల్ యూనివర్సిటీని వాళ్ళు నడిపితే వాళ్ళకి ఆ మాత్రం బాధ్యత ఎందుకు లేదు? అసలు ఏం జరుగుతుంది అనేది మాకు అర్థం కాక ఇంకా హంగర్ స్ట్రైక్ కి దిగాము. ఇప్పుడు అంటే రెగ్యులర్ గా చేస్తున్నటువంటి ఆందోళన అనేది కొంత ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు ఏకంగా మీరు అన్నపానీయాలు అనేసి ఫుడ్ కూడా తీసుకోకుండా ఇట్లా హంగర్ స్ట్రైక్ మొదలు పెట్టారు. ఆరోగ్యం క్షీణించినటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. మరి దీన్ని మాత్రం వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఆరోగ్యం దృష్టి పెట్టుకుని ఆరోగ్యం కాదండి. అండ్ మాకు చాలా మంది స్టూడెంట్స్ మీరు చాలా మంది చూస్తున్నారు, వాళ్ళు ఏడుస్తా కూడా ఉన్నారు. అంటే ఇక్కడ ఉన్న ప్లేస్ అందరికి చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుందండి. అంటే ఇంత మంచి కాజ్ కోసం మేమేమి మార్కుల కోసం పోరాడట్లేదు, ఉద్యోగాల కోసం పోరాడట్లేదు, లేకపోతే ఇంకేదో కాదు. ఒక మంచి కాజ్ కోసం, నెక్స్ట్ జనరేషన్స్ కోసం. ఇది మేము ఇక్కడ కూడా ఉండేవాళ్ళం కాదండి. మా చదువు అయిపోయినాక మేము వెళ్ళిపోతాం. ఇది బెనిఫిట్ చేసేది ఇక్కడ హైదరాబాద్ సరౌండింగ్స్ వాళ్ళకే బెనిఫిట్ చేస్తుంది. అండ్ మాకు ఎంతో కొంత నాలెడ్జ్ అంటే క్లైమేట్ చేంజ్ అది ఇదని కాన్ఫరెన్స్ అవి చదవడం వల్ల మేము చాలా వరకు సెన్సిటివ్గా ఉంటాం ఇలాంటి ఇష్యూస్ వల్ల. అలా కళ్ళ ముందు అన్ని చెట్లు, ఒక్క చెట్టు పోయినా సరే మాకు చాలా బాధగా ఉంటుంది. అండ్ యానిమల్స్ అవి అటు ఇటు తిరుగుతా అవి ఖచ్చితంగా ఈ ఎండలకి చనిపోతాయి. నీళ్లు కూడా ఉండవు, అక్కడ అంతా వర్క్ జరుగుతుంటాయి. ఇన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇంత ప్రొటెస్ట్ చేస్తుంటే జస్ట్ మన ల్యాండ్ గురించి కూడా కాదు, అట్లీస్ట్ దాన్ని స్టే చేయండి, చెట్లు కొట్టేయడం ఆపండి. ఒక తీర్పు వచ్చినంత వరకు కానీ మేము ఎంత ప్రొటెస్ట్ చేసినా, ఎంత మీడియా దగ్గరకు వచ్చినా ఎవ్వరు పోలీసులు ఇంకా ఎక్కువ అయ్యి మా మీద ఇంకా ఎక్కువ చర్యలు తీసుకుంటున్నారు. కానీ వాళ్ళు ఏం వెనక్కి తగ్గడం లేదు. అందుకే ఇంకా ఏదైతే అయిందని చెప్పి హంగర్ స్ట్రైక్ దిగి మేము కూడా ఈక్వల్ గా అంతే రెసిస్టెన్స్ చూపిద్దాం అనుకుంటున్నాం ఏమైనా సరే. వైపున ప్రభుత్వం తమ కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉందని అంటున్నారు, మీరేమో హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు. ఆ తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రకంగా ముందుకు పోబోతున్నారు? అంటే అది ఇప్పుడు 3 గంటలకి కోర్టు హియరింగ్ ఉంది, 2:15కి ఒక హియరింగ్ ఉంది. పిల్లు ఫైల్ చేసి నిన్న ఏదైతే స్టే ఇచ్చిందో దానికి ఇప్పుడు 2:30కి ఒక హియరింగ్ ఉంది. అలానే సుప్రీంకోర్టు కూడా హైకోర్టుకి డైరెక్షన్ ఇచ్చింది, హైకోర్టు నుంచి ఒక జ్యుడిషియల్ రిజిస్టర్ వచ్చి ఇక్కడ చెక్ చేయాలని చెప్పి. సో దాన్ని బట్టి మేమైతే హంగర్ స్ట్రైక్ అయితే ఆపే ప్రసక్తి లేదు ప్రస్తుతానికి. సో ఒకవేళ మాకు ఈ కోర్టు హియరింగ్ అనేది ఏదైనా పాజిటివ్ రిజల్ట్ ఇస్తే మాకు పాజిటివ్గా ఆ ల్యాండ్కి ఫేవర్గా, ఆ ఫారెస్ట్కి ఫేవర్గా ఏదైనా వస్తే దాన్ని బట్టి మేము తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కానీ యూనివర్సిటీ స్పేసెస్లో పోలీసులు ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం. యూనివర్సిటీ స్పేస్ అనేది వైస్ ఛాన్సలర్ చేతిలో నడవాలి. కానీ ఇక్కడ మొత్తం పోలీస్ రాజ్యం నడుస్తున్నట్టుంది. పోలీసులు స్టూడెంట్స్ వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు లోపలికి వస్తారు, బయటకు పోతారు. మరి ఎందుకు పోతారో లేదు. ఈరోజు పొద్దున కూడా 2 అమ్మాయిల్ని డిటైన్ చేసినట్టు తెలుస్తుంది మాకు అక్కడ గేట్ దగ్గర.
మరి వాళ్ళని ఎందుకు చేసినారో మాకు అర్థమైతే లేదు. ఇందాకలా ఒక ఆర్గ్యుమెంట్ అని జరుగుతుంది పోలీసులతో, మీరు మెయిన్ గేట్ దగ్గర మీరు బయటకు వస్తున్నారు, వాళ్ళు బయటకు రానివ్వట్లేదు, ఏంటి ఆర్గ్యుమెంట్? బేసిక్ గా మమ్మల్ని వాళ్ళు బయట రావద్దు అంటున్నారు, మా యూనివర్సిటీ నుంచి మమ్మల్ని ఎందుకు బయటకు రావద్దు అంటున్నారో మరి మాకు అర్థమైతే లేదు. మేము వాళ్ళతో ఏం గొడవలు పెట్టుకోవట్లేదు, వాళ్ళని మేమేం తొయ్యట్లేదు, వాళ్ళతో మేమేం తోపుసలాటలు చేయట్లేదు, వాళ్ళతో మేమేం లొల్లిలు పెట్టుకోవట్లేదు. మా యూనివర్సిటీ గేట్ నుంచి మమ్మల్ని బయటకు రావట్లేదు. అసలు ఆ గేట్ మూసే అధికారం వాళ్ళకి ఎవరు ఇచ్చిందని కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మా గేటు మూసే అధికారం మా సెక్యూరిటీకి ఉంటుంది. మా సెక్యూరిటీ వాళ్ళు క్వశ్చన్ చేస్తే మేము వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి. పోలీసులు ఎవరు? మేము ఎందుకు చెప్పాలి వాళ్ళకి సమాధానం? మేమన్నా టెర్రరిస్టులమా? మేమన్నా వాళ్ళ మీద యుద్ధాలు చేస్తున్నావా? మేమన్నా పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్నామండి. మేము మొన్న డిటైన్ చేసిన ఇద్దరిని అరెస్ట్ చేసి అటెంప్ట్ మర్డర్ కేసులో పెట్టినారు వాళ్ళ మీద. వాళ్ళని ఇప్పటికీ రిమాండ్లోనే ఉన్నారు. వాళ్ళు బయటకు వస్తారో వాళ్ళు కూడా మాకు అర్థమైతే లేదు. పిహెచ్డి స్కాలర్స్ చదువుకునే వాళ్ళ మీద ఎందుకు ఇట్లాంటి కేసులు పెట్టి ఇట్లా వాళ్ళ కెరియర్స్ని ఖరాబ్ చేయడం ఎందుకు? మేము ప్రొటెస్ట్ చేసేది ఒక కాజ్ కోసం కదా, ఒక హైదరాబాద్ సిటీ కోసం, ఫారెస్ట్ కోసం, ఈ పర్యావరణాన్ని రక్షించడం కోసం ఫైట్ చేస్తున్నాం. మేము మా స్వలాభాల కోసం ఈ ల్యాండ్ మాకు వస్తుందని మేము ఓనర్షిప్ గురించి ఎప్పుడో మర్చిపోయినాం. మాకు అది వస్తుందా రాదా అని మేము పక్కన పెట్టేసినాం. మాకు ఉన్న ల్యాండ్ ఉంటే చాలు. మాకు ఫారెస్ట్ అనేది సేవ్ అవ్వాలి, అక్కడ ఉన్న యానిమల్స్ అనేది సేవ్ అవ్వాలి. దాని గురించి ఫైట్ చేస్తున్న వాళ్ళ మీద మీరు కేసులు పెట్టి అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టడం ఏందండి స్టూడెంట్స్ మీద? నాకు అర్థం కాదు. ఏమనుకుంటారు? టెర్రరిస్ట్ అనుకుంటారా? ఏమనుకుంటారు? మేము ప్రైమరీగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, డిమాండ్ చేసేది ఏంటంటే, పోలీసులు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా. ఏదైతే 2 కేసులు ఫైల్ చేసినారో ఆ కేసులు వెంటనే కొట్టేసి వాళ్ళని రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం. అప్పటిదాకా మేము సో అది విద్యార్థులు తెలియజేసినటువంటి అంశం. పోలీసులు యూనివర్సిటీ పరిధిలో ఎందుకు ఉంటున్నారు, వాళ్ళు ఇమీడియట్ గా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. మా యూనివర్సిటీ నుంచి మా కార్యకలాపాల పని మీద వస్తుంటే పోలీసులు తమను అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇమీడియట్ విద్యార్థుల యొక్క 5 రోజుల నుంచి యూనివర్సిటీ దగ్గర కొనసాగుతుంది. విద్యార్థులు ఉన్నారు. యూనివర్సిటీ భూముల విషయం 15 నిమిషాల ప్రాంతంలో ఒకవైపున హైకోర్టులో విచారణ అనేది ఉంది, 3 గంటల తర్వాత సుప్రీంకోర్టులో విచారణ ఉంది. కాబట్టి ఈ యొక్క తీర్పు అనేది ఏ రకంగా వస్తుందనేది తీసుకుంటాము. కానీ అప్పటి వరకు తాము హంగర్ స్ట్రైక్ అనేది మాత్రం అంటూ అన్న పని లోపల చెట్లు కోసం తాము ఫైట్ చేస్తుంటే, మరోవైపు పోలీసులు బయట వారికి నీడ కావాలి కానీ యూనివర్సిటీ లోపల ఇటువంటి 400 ఎకరాల భూమి అనేది ఏ రకంగా ఇబ్బందులకు గురవుతుంది అనేది వారికి అర్థం కావట్లేదా? ఇక్కడ ఏకంగా వాళ్ళు పోలీసులు ఏకంగా టెంట్లు వేసుకొని కూర్చుంటున్నారు. మరి వాళ్ళు నీడ కోసం ఇంతలా తాపత్రస్తున్నటువంటి వ్యక్తులు లోపల జరుగుతున్నటువంటి ఆ భూమి అంటే చెట్లు మొత్తాన్ని నరికి వస్తున్నటువంటి దృశ్యాల మీద ఎందుకు వాళ్ళు దాన్ని పట్టించుకోవట్లేదు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మనం ఒకసారి ఆ విజువల్స్ లో కూడా చూడొచ్చు. పోలీసులు అంత యూనివర్సిటీ బయట ప్రధాన మార్గానికి ముందున్నటువంటి చెట్ల కింద సేద తీరుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం. సో వీటన్నిటి మీద కూడా ఇప్పుడు వాళ్ళు ఉండొచ్చు, కానీ మరి లోపల ఇంత జరుగుతూ ఉంటే దాదాపు 400 ఎకరాల భూమి అనేది ఒకసారి ప్రైవేటు పరం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంటే వీటన్నిటికీ సంబంధించి మరి ఈ పోలీసులకు ఎందుకు అర్థం కావట్లేదు, వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉంటున్నారు అని ఆ ప్రశ్న అయితే సంధిస్తున్నారు. మొత్తానికి ఇవాళ 2 గంటల 15 నిమిషాల ప్రాంతంలో కోర్టు నుంచి ఒక తీర్పు అనేది రావాల్సి ఉంది. అలాగే 3 గంటల తర్వాత సుప్రీంకోర్టు యొక్క విచారణ అనేది ఉంది. కాబట్టి మరి ఎటువంటి ఆ తీర్పు అనేది వస్తుందనేది ఒక ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు ఇక్కడ బందోబస్తు కంటిన్యూ అవుతూనే ఉంది. వందలాది మంది పోలీసులు యూనివర్సిటీ బయట, అలాగే యూనివర్సిటీ లోపల ఎక్కడైతే వర్క్ జరుగుతున్నటువంటి ప్రాంతం ఉందో అక్కడ వందలాది మంది పోలీసులు మోహరించి ఉన్నారు. కానీ విద్యార్థులు మాత్రం ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ భూమి యథాతథంగా అలాగే ఉంచేసి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను వెనక్కి తీసుకునేంత వరకు ఏమాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అంటూ వాళ్ళ ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు వినూత్నంగా హంగర్ స్ట్రైక్ కూడా పూనుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ రత్న.